ఇంత అన్యాయంగా ఇంత దుర్మార్గంగా ఆనాటి తెల్ల పాలకులైన బ్రిటిష్ పాలకులు కూడా ఇంత అన్యాయంగా చేయలే. ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా నేను, ఇక్కడే ఉండబడిన పోలీసు అధికారులు, ఆనాడు మీరు కూడా చదువు పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఉత్తీర్ణత సాధించి పరీక్ష పాస్ అయ్యి ఉద్యోగానికి మీరు వచ్చినారా, లేకపోతే 20 లక్షలు 30 లక్షల రూపాయలు లంచం ఇచ్చి మీరు ఉద్యోగంలోకి వచ్చినారా? ఉత్తీర్ణత సాధించి ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ఈనాడు అటువంటి పరిస్థితుల్లోనే మీ తర్వాత ఉండే జనరేషన్ యువతకు అటువంటి అవకాశాలు కల్పించని ఈ ప్రభుత్వం పైన మేము ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తే మీరు అధర్మంగా మా పైన కేసులు పెట్టడం ఏంటి, మా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టడం ఏంటి, నారా చంద్రబాబు నాయుడు చెప్పినాడని, లోకేష్ చెప్పినాడని, లేకుంటే ఈ ఊళ్ళో ఉంటే ఒక మధ్యస్థం చెప్పిన ఒక ఎమ్మెల్యే చెప్పినాడని నాకు అర్థం కావడంలా. ఎంతవరకు మేము సహించగలుగుతాం? నేను చేసిన నేరం ఏంటి? ఎదురుకి మా శిబిరం ఎదురుకి అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, ఆ పక్కనే గాంధీ మహాత్మ విగ్రహం ఉంది. ఈ గాంధీ మహాత్ముని యొక్క విగ్రహాలు, అంబేద్కర్ యొక్క విగ్రహాలు స్ఫూర్తి కోసం పెట్టుకున్నామా, అలంకారం కోసం పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా, పోలీసు అధికారులు ప్రశ్నిస్తా ఉన్నారు. మీ దృష్టిలో అంబేద్కర్ గారి విగ్రహం కానీ, గాంధీ మహాత్ముని యొక్క విగ్రహం కానీ కేవలం అలంకారం కోసం నడిరోడ్లు పెట్టారే తప్ప మన శరీరంలో స్ఫూర్తిని నింపడానికి, మన శరీరంలో స్ఫూర్తిదాయకమైన పోరాటం నింపడానికి కాదు అని చెప్పగానే పోలీసులు ప్రభుత్వం మాకు చెప్తా ఉంది. కానీ మాకు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద గౌరవం ఉంది, గాంధీ మహాత్ముని యొక్క శాంతియుతమైన సిద్ధాంతం మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనూ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద గౌరవంతోనే మేము ఈ రాష్ట్రంలో మరో స్వాతంత్ర ఉద్యమానికి శంకరావాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూరిస్తారని సత్యాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇక్కడ మేము ధర్నా చేస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ చెప్తా ఉన్నా, స్థానికంగా ఉండబడిన ఎమ్మెల్సీ గారి రామసుబ్బారెడ్డి అన్న గారిని ఉద్యమంలో నుంచి బయటికి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వారి శ్రీమతి ఇంద్రమ్మ గారిని కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వారి సోదరుడు గిరిధరుని తీసుకుపోయి చెయ్యి రగ్గొట్టి హాస్పిటల్లో వేసినారు. ఇక్కడ ఉన్న మహిళలందరినీ నిర్దాక్షిణంగా ఇళ్లకు పంపించే కార్యక్రమం చేసినారు. ఇక్కడ ఉండే యువతలు గాని పురుషులు గాని ఇక్కడ మీరు కూర్చుంటే మీ పైన కేసులు నమోదు చేస్తాం ఇది చెప్పండి అని చెప్పి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి పక్క నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావంగా ఇక్కడ వస్తే మా మీద కూడా ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తున్నారు.